ఎక్కువ చెమట పట్టిందంటే వాళ్ళకి డీహైడ్రేషన్‌లోకి వెళ్ళిపోతారు. సపోజింగ్ మీరు ఎండలో తిరిగో, లేక మీరు ఉండే చోట్లోనే ఎక్కువ చెమట పట్టిందనుకోండి. చెమట పట్టడం అనేది బాడీకి హెల్తీనే. బట్ మితిమీరిన ఎక్కువ చెమట పట్టడం కూడా డీహైడ్రేషన్‌లోకి వెళ్ళిపోతారు. అది 1 పాయింట్. ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో, చెమట రూపంలో. సో, అందుకోసమని చెమట పట్టినప్పుడు ఉత్తి ప్లెయిన్ వాటర్ కాకోకుండా కోకోనట్ వాటరు ఆహ్, నీరు మజ్జిగలాగా తీసుకోవడము. ఈ 2 ఇట్లాంటివి ఆల్టర్‌నేట్‌గా అట్లా తీసుకోండి. బనానా కూడా చాలా మంచిది. యాక్చువల్‌గా సమ్మర్‌లో మీరు సపోజింగ్ కోకోనట్ వాటర్ తీసుకునే వీలు లేని పరిస్థితుల్లో బనానా తీసుకున్నా కూడా దాంట్లో పొటాషియం ఉంటుంది. సో, సోడియం, పొటాషియం ఈ 2నే వేరీ అవుతుంటాయి. సో, చాలామంది పేషెంట్స్ ఒక న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఉంటుంది. పొటాషియం తగ్గిపోవడం వల్ల వచ్చేది జీబీ సిండ్రోమ్ అంటారు. సో, అలాంటివన్నీ వచ్చేది కూడా ఎక్కువ చెమట పడి, ఎక్కువ ఎండలో తిరగడం వల్ల వస్తది. సో, దానికి రెమెడీ ఏంటంటే పొటాషియం వచ్చే కోకోనట్ వాటర్, బనానా ఇలాంటివి తీసుకోవడం.